సో హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు సిఎంజీ ఎడ్యుకేషన్. సో ఈ రోజు మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటి అంటే జనరల్ స్టడీస్లో భాగంగా ఇండియన్ పాలిటీ అనేది ఉంటుంది కదా. ఆ యొక్క ఇండియన్ పాలిటీలోని పార్ట్ 5 అనే ఆర్టికల్ అదే ఆ యొక్క కాన్సెప్ట్ గురించి మనం డిస్కస్ చేస్తాం. ఓకే, అయితే ఈ యొక్క పార్ట్ 5లో ఆర్టికల్స్ ఏ విధంగా ఉంటాయని చూసినట్లయితే పార్ట్ 5లో ఆర్టికల్స్ అనేవి ఆర్టికల్ నెంబర్ 52 నుంచి 151 వరకు కూడా ఉంటాయంట. ఓకే, సో అయితే ఏంటి అంటున్నాడు ఇక్కడ, ఈ యొక్క పార్ట్ 5లో కొన్ని చాప్టర్స్ అనేవి ఉంటాయి. ఏంటి అంటే చాప్టర్స్ మాక్సిమం చూసినట్లయితే యూనియన్ ఎగ్జిక్యూటివ్ అంటే కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి చెప్తాం కదా. సో ఇక కేంద్ర ప్రభుత్వము, నెక్స్ట్ అలాగే పార్లమెంట్ అని చెప్పేసి అంటాం కదా. పార్లమెంట్ అంటే ఏం చెప్తాము, లోక్సభ, రాజ్యసభ మరియు అలాగే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఇలాగా ఈ పార్లమెంటు అండ్ అలాగే నెక్స్ట్ ఏంటి అంటే లెజిస్లేటివ్ పవర్ ఆఫ్ ది ప్రెసిడెంట్, నెక్స్ట్ అలాగే యూనియన్ జుడిషియరీ, నెక్స్ట్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. సో ఇలాగా ఈ యొక్క ప్రతి ఒక్క చాప్టర్ గురించి మనం డిస్కస్ చేస్తాం. ఓకేనా, అంటే ఈ యొక్క పార్ట్ 5లో మనకు ఉన్నవి ఏంటి అంటే నెంబర్ ఆఫ్ ది చాప్టర్స్ అనేవి ఉంటాయి. ఈ యొక్క చాప్టర్స్ లో మనకి ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి చెప్తాము. ఆ యొక్క ఆర్టికల్స్ ఏం చెప్తున్నాము, యూనియన్ ఎగ్జిక్యూటివ్ తాలూకా ఆర్టికల్స్ వచ్చేసరికి 52 నుంచి 78 వరకు ఉంటాయి. నెక్స్ట్ అలాగే పార్లమెంట్ వచ్చేసరికి ఏంటి అంటే ఆర్టికల్ నెంబర్ 78 నుంచి కూడాను 122 వరకు ఉంటాయి. నెక్స్ట్ అలాగే ఏంటి అంటే లెజిస్లేటివ్ పవర్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అంటే ఆర్డినరీ మేకింగ్ పవర్స్ అని చెప్పేసి చెప్తూ ఉంటాం కదా, అది ఆర్టికల్ నెంబర్ 123 అనమాట. నెక్స్ట్ అలాగే యూనియన్ జుడిషియరీ అని చెప్పేసి చెప్తా ఉంటాము. యూనియన్ జుడిషియరీ వచ్చేసరికి ఏంటి అంటే ఆర్టికల్ నెంబర్ 124 నుంచి కూడా 147 వరకు ఉంటుంది. నెక్స్ట్ అలాగే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాకి వచ్చేసరికి ఏంటి అంటే ఆర్టికల్ నెంబర్ 148 నుంచి 151 వరకు ఉంటాయి ఆర్టికల్స్. సో టోటల్ గా చూసుకుంటే పార్ట్ 5లో ఏ ఆర్టికల్స్ ఉన్నాయి అంటే ఆర్టికల్ నెంబర్ 52 నుంచి కూడా 151 వరకు ఉన్నాయని చెప్పేసి చెప్తాం మనం. అందులోని ఫస్ట్ చాప్టర్ తీసుకున్నట్లయితే యూనియన్ ఎగ్జిక్యూటివ్ అంటే కేంద్ర ప్రభుత్వము అని చెప్పేసి అంటున్నాం కదా. యూనియన్ ఎగ్జిక్యూటివ్ అనేసరికి ఏంటి అంటే అక్కడ కార్యనిర్వాహక వర్గం అని చెప్పేసి చెప్తాం మనం తెలుగులో అయినట్లయితే. ఆ యొక్క కార్యనిర్వాహక వర్గంలో ఎవరెవరు ఉంటారో చూసినట్లయితే ప్రెసిడెంట్, అలాగే వైస్ ప్రెసిడెంట్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ అలాగే ప్రైమ్ మినిస్టర్, నెక్స్ట్ అలాగే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. సో ఇలాగా మనకి ఏంటి అంటే యూనియన్ లో ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో వ్యక్తులు వాళ్ళ తాలూకా ఆర్టికల్స్ ఏ విధంగా ఉంటాయి. ఓకేనా, సో ఇక్కడ వర్కింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మళ్ళీ చూద్దాం. నెక్స్ట్ అలాగే ఏంటి అంటే ఫంక్షనింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చూద్దాం. నెక్స్ట్ చూసినట్లయితే ఈ యొక్క యూనియన్ లో ఫస్ట్ మనం మాట్లాడబోయేది ఎవరి గురించి అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనమాట. ఓకేనా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గురించి మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గురించి మనం చూసిన ఆర్టికల్స్ ఏంటి అంటే ఆర్టికల్ నెంబర్ 52 నుంచి కూడా 62 వరకు కూడా ఉంటాయని చెప్పేసి చెప్తున్నాం. అయితే ఈ యొక్క ఆర్టికల్స్ ముందుగా మనం చూసినట్లయితే ఆర్టికల్ నెంబర్ 52 ఏం చెప్తుంది అంటే ఆర్టికల్ నెంబర్ 52 కానీ 53 కానీ ఏం చెప్తుంది అంటే ఇక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. నెక్స్ట్ అలాగే ఇంకా ఏం చెప్తుంది, హీ ఈస్ ద హెడ్ ఆఫ్ ది ఇండియన్ స్టేట్ అని చెప్పేసి చెప్తాం. అంటే భారత భూభాగానికి ఏదైనా అధిపతి అని చెప్పేసి చెప్తూ ఉంటాం అనమాట. అంటే ఇక్కడ ఇండియన్ స్టేట్ కి హెడ్ అని చెప్పేసి చెప్తున్నాం. అయితే ఇండియన్ గవర్నమెంట్ కి హెడ్ ఎవరు అని చూసినట్లయితే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఓకేనా, సో ఇంకా నెక్స్ట్ ఏమంటున్నాం, హీ ఈస్ ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి చెప్తున్నాం. ఓకే, సో ఇది ఏంటి అంటే ఆర్టికల్ నెంబర్ 52 కానీ 53 కానీ డిస్కస్ చేసేది ఏంటి అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గురించి మనం మాట్లాడుతున్నాము. నెక్స్ట్ అలాగే హెడ్ ఆఫ్ ది ఇండియన్ స్టేట్ గురించి మనం మాట్లాడుతున్నాం. నెక్స్ట్ అలాగే హీ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ స్టేట్ అంటే సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి చెప్తున్నాం అనమాట. నెక్స్ట్ చూసుకుంటే ఎలక్షన్ మేనర్ ఏ విధంగా జరుగుతూ ఉంటుంది, ఎలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతూ ఉంటుంది, ఈ యొక్క ఎలక్షన్ మేనర్ ని మనం ఏ యొక్క రాజ్యాంగం నుంచి మనం తీసుకున్నాము, ఈ ఎలక్షన్ ఎవరు కండక్ట్ చేస్తారు, ఎలక్షన్ అవ్వడానికి అతనికి క్వాలిఫికేషన్స్ ఏ విధంగా ఉండాలి. ఓకేనా, ఎలక్ట్ అయిన తర్వాత రెసిగ్నేషన్స్ కానీ లేకపోతే ప్రమాణ స్వీకారాలు కానీ ఇక్కడ క్వాలిఫికేషన్స్ కానీ ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తున్నాం కదా, ఈ యొక్క ఎలక్షన్ ప్రెసిడెంట్ తాలూకా ఎలక్షన్ అనేది మనకి ఏంటి, డైరెక్ట్ ఎలక్షన్ కాదు, ఇండైరెక్ట్ ఎలక్షన్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, ఇండైరెక్ట్ ఎలక్షన్. సో చూడండి, ఎలక్షన్ గురించి మనం మాట్లాడే ఆర్టికల్స్ ఏంటి అంటే ఆర్టికల్ నెంబర్ 54 అండ్ అలాగే 55 అనేవి ఏంటి అంటే ఎలక్షన్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాయి. అయితే ఈ ఎలక్షన్ ఎవరు కండక్ట్ చేస్తారు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది కండక్ట్ చేస్తుందంట. అయితే ఆర్టికల్ నెంబర్ 56 ఏం చెప్తుంది అంటే రెసిగ్నేషన్ గురించి చెప్తుంది. అంటే ఈ యొక్క ప్రెసిడెంట్ గా ఎలక్ట్ అయిన మెంబర్ ఎవరైతే ఉంటారో అతని యొక్క రెసిగ్నేషన్ ఎవరికి ఇస్తారు, వైస్ ప్రెసిడెంట్ కి ఇస్తారనమాట. ఓకే, ఆ ఆర్టికల్ చెప్పే ఆర్టికల్ ఏంటి, ఆర్టికల్ నెంబర్ 56. నెక్స్ట్ అలాగే చూసినట్లయితే అతను మళ్ళీ రీ ఎలక్ట్ అనేది ఎన్నిసార్లు అవ్వచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. ఓకేనా, సో ఆ ఆర్టికల్ ఏంటి అంటే ఆర్టికల్ నెంబర్ 57. సో ఇప్పుడు నెక్స్ట్ చూసుకుంటే ప్రమాణ స్వీకారం చేస్తారు కదా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని ప్రమాణ స్వీకారం అనేది చేస్తారు. ఆ యొక్క ప్రమాణ స్వీకారం చేసేది ఏంటి అంటే ఏ ఆర్టికల్ చెప్తుంది, ఆర్టికల్ నెంబర్ 60 అనమాట. ఓకే, ఆర్టికల్ నెంబర్ 60 ప్రకారం ఏంటి అంటే ఆ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రమాణ స్వీకారం చేస్తారు అని చెప్పేసి చెప్తారు. అయితే ఎవరి ముందు ప్రమాణ స్వీకారం చేస్తారని చూసినట్లయితే ఇక్కడ సిటిజన్ అంటే సిజేఐ అని చెప్పేసి అంటాం కదా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం మనం. అతను కూడా అబ్సెన్స్ అయినట్లయితే ఓకేనా, సీనియర్ మోస్ట్ జడ్జ్ ఇన్ సుప్రీం కోర్ట్, జడ్జ్ ఇన్ సుప్రీం కోర్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే అతని యొక్క ప్రమాణ స్వీకారం అనేది ఏంటి అంటే సిజేఐ ముందు చేస్తారు. నెక్స్ట్ అలాగే అతను అబ్సెన్స్ అయిన టైంలో అయినట్టయితే అప్పుడు ఎవరి ముందు చేస్తారంటే సీనియర్ మోస్ట్ జడ్జ్ ఎవరైతే ఉంటారో సుప్రీం కోర్టులో వాళ్ళ ముందు చేస్తారనమాట ప్రమాణ స్వీకారం అనేది. నెక్స్ట్ చూసినట్లయితే ఆర్టికల్ నెంబర్ 58 ప్రకారం చూసుకుంటే అతనికి వాళ్ళకి క్వాలిఫికేషన్స్. ఓకేనా, క్వాలిఫికేషన్స్ ఏ విధంగా ఉండాలి చూసినట్లయితే మోర్ దాన్ 35 ఇయర్స్ ఏజ్ ఉండాలి. అంటే 35 ఇయర్స్ ఏజ్ కన్నా కొంచెం ఎక్కువగా ఉండాలి. నెక్స్ట్ అలాగే సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలని చెప్పేసి చెప్తున్నాము. నెక్స్ట్ క్వాలిఫైడ్ ఫర్ ద
లోక్సభ. అంటే లోక్సభ మెంబర్ కి ఎటువంటి క్వాలిఫికేషన్స్ అయితే ఉండాలో ఆ యొక్క ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేయడానికి ఈ ప్రెసిడెంట్ కూడా ఏంటి అంటే అటువంటి క్వాలిఫికేషన్స్ అనేవి ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. అది ఏంటి అంటే అతని తాలూకా క్వాలిఫికేషన్స్ అయితే కండిషన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఏంటి ఆ కండిషన్స్? ఆఫీస్ ఆఫ్ ది ప్రాఫిట్ కి అతను ఎలిజిబుల్ అని చెప్పేసి చెప్తున్నాడు. అతను కలిగి ఉండకూడదు అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే ఆయన ఏంటంటున్నాడు, గవర్నర్ గా గానీ, ఎంపీగా గానీ, ఎమ్మెల్యేగా గానీ, వైస్ ప్రెసిడెంట్ గా గానీ ఇలాగా ఎటువంటి పదవిలో కూడా అతను ఉండకూడదు. ఓకేనా? ఒకవేళ పొరపాటున ఉన్నా సరే అతను ఎలక్ట్ అయిన తర్వాత, ఒక ప్రెసిడెంట్ గా అతను ఎలక్ట్ అయిన తర్వాత ఏంటి అంటే ఆటోమేటిక్ గా అవన్నీ కూడాను క్యాన్సిల్ అయిపోతాయని చెప్పేసి చెప్తున్నారు. అది ఏంటి అంటే కండిషన్స్ గురించి చెప్పే ఆర్టికల్ ఏంటి అంటే ఆర్టికల్ నెంబర్ 59 అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ ఆర్టికల్స్ చూసాం కదా. ఇప్పుడు మెయిన్ ఆర్టికల్ ఏం చెప్తున్నాం మనం? ఎలక్షన్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఎలక్షన్ లో వచ్చేసరికి ఏంటి అంటే ఆర్టికల్ నెంబర్ 54 అండ్ 55 అని చెప్పేసి చెప్తున్నాం మనం. అయితే ఆర్టికల్ నెంబర్ 54 ప్రకారం చూసినట్లయితే ఏం చెప్తున్నాం మనం? ఇక్కడ ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేయడానికి ఎలక్టోరల్ కాలేజ్ అనేది ఒకటి ఉంటుందంట. దీన్ని ఎక్కడి నుంచి మనం తీసుకున్నామంటే ఐర్లాండ్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం తీసుకున్నాము. ఎలక్షన్ ప్రాసెస్ ఎక్కడి నుంచి తీసుకున్నాము? ఐర్లాండ్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం తీసుకున్నాం. అయితే చూడండి, ఇక్కడ ఎలక్టోరల్ కాలేజ్ లో ఎవరెవరు ఉంటారు, ఎవరెవరు ఉండరు అని చూసినట్లయితే ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ది పార్లమెంట్. ఓకేనా? అండ్ అలాగే పార్లమెంట్ అంటే ఏంటి? మళ్ళీని లోక్సభ, రాజ్యసభలో ఎవరైతే ఉంటారో ఎంపీస్ అన్న వాళ్ళందరూ కూడా ఎలక్టెడ్ మెంబర్స్ మాత్రమే. ఓకే, ఎలక్టెడ్ మెంబర్స్ మాత్రమే ఎలక్టోరల్ కాలేజ్ లో ఉంటారు. ఓకే, పార్లమెంట్ తో పాటుగా స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఏవైతే ఉంటాయో 100లో ఉన్నటువంటి ఎలక్టెడ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఎలక్టోరల్ కాలేజ్ లో పార్టిసిపేట్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ వాళ్ళతో పాటు ఇంకా ఏంటి అంటే యూనియన్ టెరిటరీస్ అనేటువంటి నేషనల్ క్యాపిటల్ ఢిల్లీ అండ్ అలాగే పుదుచ్చేరి, ఈ రెండు కూడా ఏంటి అంటే ఈ యొక్క ఎలక్టోరల్ కాలేజ్ లో ప్రెసిడెంట్ తాలూకు ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేస్తాయి. అయితే ఈ రెండు యూనియన్ టెరిటరీస్ కూడా ఎప్పుడు ఇక్కడ యాడ్ అయ్యాయని చూసినట్లయితే 70 అమెండ్మెంట్ యాక్ట్ ఉంటుంది కదా, 1992 లో తీసుకొచ్చారు. 70వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఏంటి అంటే ఈ రెండింటిని కూడా ఏంటంటే ఎలక్టోరల్ కాలేజ్ లోని యాడ్ చేశారనమాట. సో ఇలాగా ఏంటి అంటే వీళ్ళందరూ కూడా అంటే ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ది అంటే పార్లమెంట్ గానీ, ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ గానీ అండ్ అలాగే యూనియన్ టెరిటరీస్ అనేటువంటి ఢిల్లీ, పుదుచ్చేరి గానీ ఇందులో ఎలక్టెడ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ఎలక్టోరల్ కాలేజ్ లో పార్టిసిపేట్ చేస్తారు. అయితే ఎవరు పార్టిసిపేట్ చేయరు? నామినేటెడ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పార్టిసిపేట్ చేయరనమాట. ఓకేనా? అంటే ప్రెసిడెంట్ తాలూకా ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేయలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరు? నామినేటెడ్ మెంబర్స్ అందరూ కూడాను పార్టిసిపేట్ చేయరు. ఓకే, ఇది మనకి ఏంటి అంటే ఎలక్షన్ తాలూకా ప్రాసెస్ అనేది. ఇప్పుడు ఎలా ఎలక్ట్ చేసుకుంటాం అతన్ని చూసినట్లయితే చూడండి, ఇతన్ని ఫస్ట్ ఇండైరెక్ట్ ఎలక్షన్. ఓకేనా? అంటే పరోక్ష పద్ధతి ద్వారా ఇతన్ని మనం ఎన్నుకుంటాము అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ అలాగే సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అని చెప్పేసి చెప్తాము. నెక్స్ట్ అలాగే సీక్రెట్ బ్యాలెట్ ఓటింగ్ అని చెప్పేసి చెప్తాము. ఇది ఎలా జరుగుతూ ఉంటుందంట? ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అనమాట. అంటే నైస్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో మనకి ఏంటి అంటే ఇతన్ని మనం ఎలక్ట్ చేసుకుంటాము. అంటే ఎలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా జరుగుతుంది అన్నది కూడా ఏంటి అంటే ఈ ఎలక్టోరల్ కాలేజ్ లో ఎవరెవరు ఉంటారు, నెక్స్ట్ అలాగే ఎలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది చెప్పేది ఏంటి అంటే ఆర్టికల్ నెంబర్ 54 అండ్ ఆర్టికల్ నెంబర్ 55 అనేది ఏంటి అంటే ఎలక్షన్ ప్రాసెస్ గురించి మనం చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే ఇప్పుడు దాకా మనం ఆర్టికల్ చూసాం కదా, ఆర్టికల్ నెంబర్ 52, 53 చూసాము, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గురించి డిస్కస్ చేస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ నెంబర్ 54, 55 చూసాము, ఎలక్షన్ గురించి మనం మాట్లాడుతున్నాము. నెక్స్ట్ అలాగే ఆర్టికల్ నెంబర్ 56 చూసినట్లయితే రెసిగ్నేషన్ గురించి మాట్లాడాము. ఆర్టికల్ నెంబర్ 57 చూస్తే రీ ఎలక్షన్ గురించి మనం మాట్లాడాము. నెక్స్ట్ అలాగే ఆర్టికల్ నెంబర్ 58 చూస్తే క్వాలిఫికేషన్ గురించి మాట్లాడాము. నెక్స్ట్ అలాగే ఆర్టికల్ నెంబర్ 59 చూస్తే కండిషన్స్ అనమాట, ఏవి ఉండాలి ఏవి ఉండకూడదు అని చెప్పేసి ఆర్టికల్ నెంబర్ 59 లో చెప్పాము. ఆర్టికల్ నెంబర్ 60కి వచ్చేసరికి ఏంటి అంటే ఓత్ అంటే ప్రమాణ స్వీకారం గురించి మనం డిస్కస్ చేసాం. అంటే ఆర్టికల్ నెంబర్ 52 వరకు కొన్ని నుంచి 60 వరకు కూడా మనం డిస్కస్ చేసాం. మెయిన్ ఇప్పుడు వచ్చేసరికి ఏంటి అంటే ఆర్టికల్ నెంబర్ 61 అదే ఏంటి అంటే ఇంపీచ్మెంట్. ఓకే, ఇంపీచ్మెంట్ ఏ విధంగా జరుగుతుందో చూసినట్లయితే చూడండి, ఇక్కడ ఇంపీచ్మెంట్ అని చెప్పేసి చెప్తున్నాం. ఈ యొక్క ఇంపీచ్మెంట్ అనే దాన్ని ఎక్కడ నుంచి తీసుకున్నాం మనం? యుఎస్ఏ కాన్స్టిట్యూషన్. ఓకేనా? అంటే అమెరికా రాజ్యాంగం నుంచి మనం ఏంటి అంటే ఇంపీచ్మెంట్ అనే దాన్ని మనం తీసుకున్నామంట. అసలు ఎలా తీసుకుంటాం, దీన్ని ఎలా మనం కండక్ట్ చేస్తామంటే ఏమని చెప్తున్నాం? ద గ్రౌండ్స్ ఆఫ్ ది వైలేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి చెప్తున్నాం. అంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘించినప్పుడు మహాభియోగ తీర్మానం ద్వారా ప్రెసిడెంట్ ని మనం ఏంటి అంటే ఇంపీచ్మెంట్ చేయొచ్చు అని చెప్పేసి అంటే ఇంపీచ్మెంట్ అంటే ఏంటండి? రిమూవల్. ఓకేనా? ఆ రిమూవల్ అనే పదాన్ని వాడకుండా ఏం చేస్తామంటే ఇంపీచ్మెంట్ అనే దాన్ని మనం వాడతాం అనమాట. ఓకే, ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ అనేది ఈ యొక్క వైలేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ చెప్పేసి చెప్తున్నాం కదా. నెక్స్ట్ అలాగే ఇక్కడ ఇంపీచ్మెంట్ అనే దాన్ని మనం ఇనిషియేట్ చేయాలి అంటే ఫస్ట్ లోక్సభ కానీ రాజ్యసభ కానీ అని చెప్పేసి అంటాం కదా. ఈ యొక్క లోక్సభ రాజ్యసభలోని మనం ఫస్ట్ ఏదో ఒక సభలోని ఇనిషియేట్ చేయాలి అంటే 1/4 మెంబర్స్ అన్న వాళ్ళు ఏంటి అంటే అక్కడ ప్రయర్ నోటీస్ ఇవ్వాలి. ఎవరికి అంటే ప్రెసిడెంట్ కి ఇవ్వాలన్నమాట. ఓకే, ప్రెసిడెంట్ కి ఏంటి అంటే ప్రయర్ నోటీస్ అనేది ఇవ్వాలి. అయితే ఇక్కడ ఎవరెవరు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తారు ఇంపీచ్మెంట్ లో చూసినట్లయితే ఎలక్టెడ్ మెంబర్స్ ప్లస్ అలాగే నామినేటెడ్ మెంబర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తారు. చూడండి, లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఎవరైతే ఉంటారో ఆల్ ఎలక్టెడ్ అండ్ నామినేటెడ్ మెంబర్స్ అందరూ కూడా
ఇంపీచ్మెంట్ లో మనకి ఇక్కడ పాల్గొంటారు. ఇక్కడ ఎలక్టెడ్ మెంబర్ అంటే ఇప్పుడు ఎలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఎన్నుకునే విధానంలో ఇతను నామినేటెడ్ మెంబర్స్ పార్టిసిపేట్ చేయరేమో కానీ ఇంపీచ్మెంట్ ప్రాసెస్ వచ్చేసరికి మాత్రం ఇక్కడ ఓన్లీ పార్లమెంట్ లో ఉన్నటువంటి ఎలక్టెడ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ది అంటే రాజ్యసభ అండ్ అలాగే లోక్సభ. ఇందులో మనకి ఎవరు పార్టిసిపేట్ చేయరు? స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ కానీ యూనియన్ టెరిటరీస్ కానీ ఇవందరూ కూడా ఎవరు అంటే ఇంపీచ్మెంట్ ప్రాసెస్ లో వాళ్ళెవరు పాల్గొనరు. ఓకే, అయితే ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ అంటున్నాం కదా 1/4 మెంబర్స్ అనేవి ఏంటి అంటే ప్రయర్ నోటీస్ ఇవ్వాలి. ఎవరికంటే ప్రెసిడెంట్ కి ఇవ్వాలి. నెక్స్ట్ అనేది చూసినట్లయితే అలా ప్రయర్ నోటీస్ ఇచ్చిన తర్వాత ఏదో ఒక సభలో ఫస్ట్ బిల్లు పాస్ చేయాలి. అలా పాస్ చేసేటప్పుడు ఏంటి అంటే ఆ యొక్క బిల్లు ఫస్ట్ 2/3 మెజారిటీ అంటే స్పెషల్ మెజారిటీ అంటున్నాం కదా మనం. ఆ యొక్క స్పెషల్ మెజారిటీతో బిల్ అనేది సెకండ్ సభకి కూడా పాస్ అవ్వాలన్నమాట. అక్కడ కూడా ఏంటి అంటే మనకి ఫస్ట్ ఇంట్రాగేట్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఈ ఇంట్రాగేషన్ జరిగేటప్పుడు ఏంటి అంటే ఇక్కడ ప్రెసిడెంట్ మీద ఇక్కడ ఏం చేస్తున్నాం మనం క్వాసీ జుడిషియల్ ప్రాసెస్ లో ఫంక్షనింగ్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ ఏంటి అంటే ఆ ఫంక్షన్ జరిగేటప్పుడు సెకండ్ సభలో కూడా ఏదో ఏ సభలో మనం ప్రవేశపెడుతున్నామో ఆ సభలో కాకుండా నెక్స్ట్ సభలో కూడా ఏంటి అంటే 2/3 మెజారిటీ అనేది ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఇలా 2/3 మెంబర్స్ మెజారిటీ ఉండాలి. దాంతో పాటుగా ఏంటి అంటే అలాగా రెండు సభల్లో కూడాను 2/3 మెజారిటీతో బిల్లు పాస్ అయిన తర్వాత మాత్రమే ప్రెసిడెంట్ అన్న వాళ్ళు ఇంపీచ్ అయ్యారు అని చెప్పేసి చెప్తాం. ఓకేనా? సో ఇది ఏంటి అంటే ఇంపీచ్మెంట్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. నెక్స్ట్ అలాగే ఇక్కడ ఏంటి అంటే మెయిన్ గా ఇంకా చూసుకోవాల్సింది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇంకా చాలా పవర్స్ అనేవి ఉంటాయన్నమాట. ఏంటి ఆ పవర్స్ చూసినట్లయితే ఈ పవర్స్ ఏమంటున్నాం మనం? ఫైనాన్షియల్ పవర్స్, ఎగ్జిక్యూటివ్ పవర్స్, లెజిస్లేటివ్ పవర్స్, మిలిటరీ పవర్స్, డిప్లొమాటిక్ పవర్స్, ఎమర్జెన్సీ పవర్స్, జుడిషియరీ పవర్స్, నెక్స్ట్ అలాగే ఆర్డినెన్స్ మేకింగ్ పవర్స్, నెక్స్ట్ పార్డోనింగ్ పవర్స్ అంటే క్షమాభిక్ష అని చెప్పేసి అంటూ ఉంటాం కదా దాని గురించి. నెక్స్ట్ అలాగే వీటో పవర్స్. ఈ వీటో పవర్స్ వచ్చేసరికి ఏంటి అంటే కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగం అని చెప్పేసి అంటాం కదా, ఆ యొక్క కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ కి బిల్ కి అనేది ఏంటంటే వర్తించదు. నెక్స్ట్ అలాగే మనీ బిల్ కూడా ఏంటంటే వీటో పవర్స్ అనేవి వర్తించవు. ఓన్లీ ఆర్డినరీ బిల్ కి మాత్రమే వర్తిస్తుంది వీటో పవర్స్ అన్నది. ఓకే, అయితే వీటో పవర్స్ అని మనకి ఏమేమి ఉంటాయని చూసినట్లయితే అబ్సల్యూట్ వీటో, పాకెట్ వీటో, నెక్స్ట్ అలాగే సస్పెన్స్ వీటో, ఇలాగా మనకి ఏంటి అంటే వీటో పవర్స్ అనేవి కూడా ఉంటాయి అనమాట. అయితే ఇక్కడ అబ్సల్యూట్ వీటో అంటే ఏం చెప్తున్నావు? విత్ హోల్డ్ చేయడం అనమాట. నెక్స్ట్ అలాగే పాకెట్ వీటో ఏంటో ఏం చెప్తున్నాము? ఇన్డిఫైనైట్ టైం అంటే ఏం చెప్తున్నాం? నెయిదర్ అంటే అతను ఆ యొక్క బిల్ ని పంపించవచ్చు లేకపోతే తన దగ్గరే ఉంచేసుకోవచ్చు. ఓకేనా? ఒక టైం అంటూ ఏమి కూడా రాజ్యాంగం అనేది పేర్కొనలేదు అని చెప్పేసి చెప్తున్నాం మనం. నెక్స్ట్ అలాగే సస్పెన్స్ వీటో అంటే ఏంటి? రీకన్సిడరేషన్ కోసం మళ్ళీ పంపించవచ్చు. ఓకేనా? ఎక్కడైతే బిల్ ఇనిషియేట్ చేశారో ఇతను మళ్ళీ పంపించినప్పుడు ఏంటి అంటే అక్కడ ఖచ్చితంగా కూడా ఏం చేస్తారు? సో ఈ బిల్ ని మళ్ళీ రీకన్సిడర్ చేయండి అని చెప్పేసి మళ్ళీ పంపించవచ్చు అనమాట. సో అది ఏంటి అంటే వీటో పవర్స్ గురించి. ఈ యొక్క పవర్స్ ఏవైతే ఉంటాయో ఆ యొక్క పవర్స్ గురించి మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఓకే.